లే అంటే ఇప్పుడు ఇప్పుడు మన ఏదైతే ఎన్క్రిప్టెడ్ ఫైల్స్ ఉన్నాయో చాలా స్ట్రాంగ్ ఎన్క్రిప్టెడ్ మనకి. బట్ అట్ ద సేమ్ టైమ్ మేము ఎంత స్ట్రాంగ్‌గా ఇప్పుడు ప్లాట్‌ఫామ్స్ మన క్యూబ్ గాని, యూఎఫ్ఓ గాని ప్లాట్‌ఫామ్స్ ఎంత టెక్నాలజీ తీసుకొస్తున్నాయో, ఆ ఎన్క్రిప్టెడ్ బ్రేక్ చేయడానికి అవతలోళ్ళు అంతే టెక్నాలజీ వాడుతున్నారు. అండ్ ఇట్స్ ఎ హ్యూజ్ రెవెన్యూ ఫర్ దెమ్. సో, అందుకని మనం ఎంత టెక్నాలజీ ఎళ్తున్నా కూడా ఒక స్టెప్ ఎదురే ఉంటున్నారు. మధ్యలో బాగా కంట్రోల్ అయింది. ఇప్పుడు మళ్ళీ లూజ్ అయింది. సో, అగైన్ ఆల్ ద ప్రొడ్యూసర్స్ ఇన్ ఇండియా వి హావ్ టు సిట్ అండ్ థింక్ ఆన్ దిస్ అగైన్. యాహ్! ట్రాక్ చేశారండి. అవి 46 ఐపీ అడ్రెసెస్‌లో ఆఫ్రికన్ కంట్రీ నుంచి ప్లే అవుతున్నాయి. సో, మన ఇండియాకి ఏంటంటే కొన్ని కంట్రీస్‌తోని లింక్ ఉంది. వాళ్ళు చాలా తెలివిగా ఏంటంటే మనకి ఎక్కడెక్కడ పోతే మనకి సైబర్ సపోర్ట్ ఉండదో ఆ కంట్రీస్ నుంచి లాంచ్ చేస్తున్నారు. ఇవన్నీ ఇండియన్ కంట్రీస్ నుంచి లాంచ్ చేయట్లేదు. ఇండియన్ కంట్రీస్ నుంచి లాంచ్ చేస్తే మనకి ప్రొడ్యూసర్స్‌కి 1 అవరే ఐఎస్‌పీ బ్లాక్ చేయడానికి. బట్ ఇవన్నీ ఏంటంటే ఫారిన్ కంట్రీస్ నుంచి. ఇప్పుడు అది కూడా ఐఎస్‌పీ ఇండియా బ్లాక్ చేసింది చాలా. ఇప్పుడు ఐబొమ్మను కూడా నిన్న 3 సార్లు బ్లాక్ చేసాం. వాడు ఇమ్మీడియేట్‌లీ జస్ట్ దాంట్లో ఒక నంబర్ మార్చుకుంటే వాడు మళ్ళీ ఇంకొక ఐపీ నుంచి వాడు చేయొచ్చు. హ్మ్. హ్మ్. లేదండి. ఇప్పుడు ఇండియన్ బ్రాడ్‌కాస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్ట్ వాళ్ళు పాపం చాలా రెస్పాండ్ అవుతున్నారు. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇంటర్నెట్ అనేది కూడా అంతే స్ట్రాంగ్‌గా వాడు పెనట్రేట్ చేయడానికి ఇప్పుడు ఇండియా నుంచి వాడు హోస్ట్ చేస్తే నిజంగా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మన గవర్నమెంట్ ఈజ్ ఎక్సలెంట్ ఆ వర్క్‌లో మాత్రం ప్రొడ్యూసర్స్‌కి. ఒకటేంటంటే ఈ హోస్ట్‌లన్నీ కూడా నాన్ ఇండియన్ దీని నుంచి వస్తున్నాయి. అండ్ రెండోదేంటంటే హోస్ట్ కన్నా కూడా ఎక్కువ ఏంటంటే గ్రూప్స్ బాగా స్ప్రెడ్ అవుతున్నాయి. హోస్ట్ ఈస్ జస్ట్ 10-15%. మోర్ ఏంటంటే ఈ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్స్ విచ్ ఇస్ ఎ పర్సనల్ స్ప్రెడ్డింగ్. దట్ ఈస్ మోర్. ఈ స్టాటిస్టిక్స్ కానీ అన్నీ ఉన్నాయి మన దగ్గర. మోర్ దెన్ మీరంటున్న ఐబొమ్మ మోర్ దెన్ సారీ ఈట్లికన్నిట్లికన్నా కూడా ఎక్కువ ఏంటంటే పర్సనల్ స్ప్రెడ్డింగ్ ఎక్కువ ఉంది. ఒక్క నిమిషం. ఇప్పుడు మనం ఆ పేర్లు ఎంకరేజ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. దయుంచి ఆ పేర్లు కట్ చేసేసేయండి. లేదండి, నాకు తెలిసి లేదు. యాక్చువల్గా పైరసీ మనకన్నా తమిళ్లో కూడా చాలా ఎక్కువ ఉందండి, చాలా ఎక్కువ ఉంది. సార్ అరవింద్ గారు ఇంకొక విషయం క్లియర్ చేయండి. మీరు అన్నట్టు ఫస్ట్ గేమ్ చేంజర్ స్టార్ట్ అయినప్పుడు ఒక రూమర్ ఒకటి స్టార్ట్ అయింది సోషల్ మీడియాలో. ఇలాంటి ప్రింట్లు ఇంత క్లారిటీ వచ్చిందంటే ఎడిటింగ్ రూమ్లో నుంచి బయట రావచ్చు అని కొంతమంది డౌట్లు చేశారు. అసలు ఎడిటింగ్ రూమ్లో నుంచి అవకాశం ఉందా? లేదండి, ఎడిటింగ్ రూమ్ నుంచి ఇంత క్లారిటీ ప్రింట్లు రావు. ఎందుకంటే అక్కడ స్టీరియో సౌండ్ సింక్ అండ్ వీడియో సింక్లు ఇంత క్లారిటీలు ఉండవు. ఎడిటింగ్ రూమ్లో ఎప్పుడు లో లో రెజల్యూషన్ ఫైల్సే ఉంటాయి మొత్తం. గీతా గోవిందం ఎడిటింగ్ రూమ్ నుంచే వచ్చిందండి. యా, ట్యాక్సీ వాళ్ళ కూడా ఎడిటింగ్ రూమ్ నుంచే సేమ్ వచ్చింది. హార్డ్ డిస్క్ నుంచి ఒక హార్డ్ డిస్క్ నుంచి. అంటే ఈ రెండు మా ఎడిటింగ్ రూమ్ నుంచే వచ్చినాయి.